నేను మీ ముందు నుంచున్నటువంటి షేక్ బాజీ ఏదైతే ఉందో, నేను కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నేను ముస్లిం ఆరాధనా విధానంలో ఉన్నప్పటికీ కూడా అంతకు మించి కూడా నేను ఈ దేశంలో పుట్టినటువంటి భారతీయులని సగర్వంగా మీ ముందు నేను చెప్పుకోగలిగేటువంటి పని. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు ఈ దేశం కోసం, దేశ ఉన్నతి కోసం నిత్యం పోరాడుతూ ఉంటాయి. అనేక మంది ఒకనాడు స్వాతంత్ర ఉద్యమంలో 1911, 21 ముందు భగత్ సింగ్ కన్నా ముందు ప్రాణాలు బలిదానం వస్తున్నటువంటి అష్ఫాకుల్లా ఖాన్ వారి యొక్క ఆలోచన మీ ముందు చెప్తాను. దేశాన్ని ముక్కలుగా చేసుకుని దేశం విడదీయాలని ప్రారంభించినటువంటి ఆంగ్లేయుల యొక్క మాట ఆనాడు అష్ఫాకుల్లా ఖాన్ గారిని అడిగారు, ఏమిరా హిందువులు వేరు, ముస్లింలు వేరు, నువ్వు వాళ్ళ పక్కన తిరుగుతావు, మా పక్కన ఉంటే నీకు ఉద్యోగాలు ఇస్తాం, అవకాశాలు ఇస్తాం అని చెప్పినటువంటి మాట. కానీ పరాయి పాలకుడైనటువంటి నీ చెంత నుండి నీ దగ్గర ఉన్నటువంటి నీ మోసాది నీళ్లు తాగే కన్నా ఒక రోజు బతికినా ఈ సమాజంలో ఈ దేశం కోసం బతికి చచ్చిపోతానని చెప్పినట్టు అష్ఫాకుల్లా ఖాన్ ఈ దేశం సగర్వంగా ఈ రోజు కూడా గౌరవిస్తున్నది. ఒక బిడ్డ పుట్టాడు, ఈ దేశం వైజ్ఞానికుడిగా ఎదిగాడు, ఈ దేశంలో విద్య నేర్చాడు, చనిపోయే రోజులు కూడా నేను విద్యార్థులతో ముచ్చటిస్తూ ప్రాణాలు అని చెప్పినటువంటి మహానుభావుడు మన దేశానికి రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారు కూడా ఒక విద్య గురువు దగ్గర నుంచి నేర్చుకుని ఒక తల్లి యొక్క ఆచరణలో పెరిగినటువంటి బిడ్డ.